ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పెంతెకోస్తు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు పెంతెకోస్తు పండుగ దినం. మరి యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని వారముల పండుగ అని కూడా పిలుస్తారు. పెంతెకోస్తు ఈ పండుగ ఎప్పుడొచ్చిందంటే పస్కా పండుగ తరువాత పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ అయిన తరువాత ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అయిన తరువాత 7 వారముల తరువాత ఈ యొక్క పెంతెకోస్తు పండుగ వచ్చినట్లుగా మనం గమనించాలి. పస్కా పండుగ 14వ తేదీన, అయితే పెంతెకోస్తు పండుగ 18వ తారీఖున, అనగా ప్రభు అయినటువంటి యేసయ్య మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత 50 రోజులకు ఈ పెంతెకోస్తు పండుగ అనేటువంటిది మరి వారికి ఏర్పడింది. మరి చరిత్ర ప్రకారంగా మనం చూస్తే పెంతెకోస్తు పండుగ దినాన్ని వారు ఏం చేసేవారంటే, మరి ప్రథమ ఫలాలు లేక తొలి పంట దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చేవారు. మరి పెంతెకోస్తు పండుగ దినాన్నే చరిత్రలో జరిగినటువంటి మరొక సంగతి ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం పెంతెకోస్తు దినాన్న ఇవ్వబడింది. దైవజనుడైనటువంటి మోషే సీనాయి పర్వతమునకు ఎక్కి వెళ్ళాడు. సీనాయి పర్వతమునకు ఎక్కి వెళ్ళిన తరువాత దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అగ్ని, ఉరుములు, మేఘములు మరి ఈ యొక్క దిగి వచ్చినప్పుడు మోషేకు దేవుడు మరి ధర్మశాస్త్రముని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువైనటువంటి యేసయ్య పరలోకమునకు ఆరోహణమైన తరువాత మరి 50 దినములకు మరి ప్రభువైనటువంటి పెంతెకోస్తు పండుగ అనగా ఆ రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పెంతెకోస్తు దినాన్ని జరిగింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. 120 మంది ఒక మేడగదిలో కూర్చున్నారు. మరి ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పిన విధంగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని చెప్పాడు. 150 మంది మరి తొలి పంటగా వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారో తొలకరి వర్షములాగా పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ప్రతి వారి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు దినాన జరిగినది ఏంటంటే, ఆ తొలి పంటగా కూర్చబడిన 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారయ్యారు అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ వాక్యములో వ్రాయబడి ఉంది, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను.
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ప్రియులారా, ఈ మాటలు పలుకుతున్నటువంటి వాడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను కొన్ని మాటలు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేనైతే నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చాను, ఆయనైతే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో బాప్తిస్మములు 3 బాప్తిస్మములను గూర్చి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి బాప్తిస్మం నీళ్లలో ఇచ్చేటువంటి బాప్తిస్మం. ఈ నీళ్లలో ఇచ్చేటువంటి బాప్తిసాన్ని ఎవరిస్తారు అని మనం ఆలోచిస్తే, ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే, మారు మనసు పొందిన ఒక పాపికి ఏం చేస్తాడంటే నీళ్లలో బాప్తిస్మం ఇస్తాడు. నీళ్లలో బాప్తిస్మం ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఇచ్చే బాప్తిస్మం, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి ఇస్తాడు. క్రీస్తు యేసులో మనము ఒక భాగముగా ఉండడానికి, క్రీస్తు యేసు యొక్క శరీరములో ఒక భాగముగా ఉండడానికి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే పాపి అయినటువంటి మానవునికి బాప్తిస్మం ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఈ బాప్తిస్మం పొందామో మనము క్రీస్తు యొక్క దేహములో ఒక భాగం అవుతున్నాం అనేటువంటి సంగతి మనము గమనించాలి. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే బాప్తిస్మం. మరి దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడినప్పుడు కానీ, లేకపోతే దైవ సేవకులు దర్శించినప్పుడు కానీ, వాక్యం చదివినప్పుడు కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి బాప్తిస్మముగా మనం గమనించాలి. మూడవదిగా, ప్రభువైనటువంటి యేసయ్య పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు. ఇదే చెప్తా ఉన్నాడు యోహాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు కాబట్టి నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి మాట చెబుతూ 2 మాటలు అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి మాట ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ, అగ్ని అనేటువంటి ఈ 2 మాటలు గమనించండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పోల్చబడినటువంటి అనేకమైనటువంటి దృష్టాంతాలు దేవుని యొక్క వాక్యములో కనబడతాయి. పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడ్డారు, పరిశుద్ధాత్మ పావురముతో పోల్చబడ్డారు, పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడ్డారు, అయితే ఇక్కడ నూనెతో పోల్చబడ్డారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అగ్నితో పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు మనకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ బాప్తిస్మం ప్రభు అయినటువంటి యేసు మాత్రమే ఇవ్వగలడు. నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని ఏం చేస్తుందో కొన్ని మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. అగ్ని చేసేటువంటి పనులు 14 ఉన్నాయండి. 14 పనులు చేస్తుంది అగ్ని. 14 things the fire do. 14 things, 14 విషయాలు, 14 సంగతులు అగ్ని చేసేటువంటి పనులను గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఫైర్ గివ్స్ ద లైట్. అగ్ని వెలుగునిస్తుంది. అగ్ని వెలుగునిస్తుంది.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే వెలుగు, చూడండి యోహాను సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అనేటువంటి మాట బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి వ్రాయబడి ఉంది. మన జీవితాలు వెలుగుచూ ఉండాలంటే మనము ఈ యొక్క బాప్తిస్మము పొందవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అగ్ని వెలుగునిస్తుంది అనేటువంటి మాటను మనము ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూచినట్లయితే ఈ మాట 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్యను అంటే అర్థం ఏంటంటే ఆ చీకటి ప్రజల మధ్య, వక్ర జనము మధ్య, మూర్ఖులైనటువంటి ఆ ప్రజల మధ్య మీరు ఎలాగున్నారంటే జీవవాక్యమును పట్టుకొని మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని వెలుగునిస్తుంది. 2వ మాట జ్ఞాపకం చేస్తాను. అగ్ని ఏం చేస్తుందంటే దృష్టినిస్తుంది. ఫైర్ గివ్స్ ద విజన్. అగ్ని దృష్టినిస్తుంది. అగ్ని దృష్టినిస్తుంది అనేటువంటి మాటను గూర్చి ఒక మాట మీ దృష్టికి తెస్తాను. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్తకు వచ్చినట్లయితే ఒక మాట కనబడుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 8 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 22. ఈ 22వ వచనము నుండి మనం గమనించినట్లయితే ఒక గ్రుడ్డి వారిని ప్రభు అయిన యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు. వీడు గ్రుడ్డివాడు. ఈ గ్రుడ్డి వారిని ప్రభు అయిన యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారో యేసయ్య ఏం చేశారో చూడండి. 23వ వచనం, ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని నడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు. ఇక్కడ మనం వాక్యములో మనం చూస్తున్నాం, వీడు గ్రుడ్డివాడు, ఏమాత్రము కూడా దృష్టి లేనటువంటి వాడు, కన్నులంతా కూడా చీకటితో నిండి ఉన్నటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసయ్య వారిని స్వస్థపరచాలని యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మొదటిసారి ప్రభు అయినటువంటి యేసు వానిని తాకారు. మొదటిసారి వానిని తాకారు. వానిని తాకినప్పుడు అడుగుతున్నారు, నీకేమైనా కనబడుచున్నదా అంటే అంటున్నాడు, కనబడుచున్నారు. మనుష్యులు కనబడుతూ ఉన్నారు. మొదటి తాకిడికి మనుష్యులు కనబడుతున్నారు. అయితే వాడన్నాడు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. కనబడుతున్నారు కానీ వారు చెట్లులా కనబడుతూ ఉన్నారు. వెలుగొచ్చింది కానీ అది సరి అయినటువంటి వెలుగు కాదు. దృష్టి కలిగింది కానీ అది సరి అయినటువంటి దృష్టి కాదు. కనబడుతున్నారు కానీ నాకు సరిగా కనబడడం లేదు. మనుషులు కనబడుతున్నారు, చెట్ల వలె కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మనకు దృష్టి వస్తుంది కానీ అది సరి అయినటువంటి దృష్టి కావడం లేదండి. కలిగిన కొద్దిపాటి దృష్టితోటే మనం సమర్థించుకుంటూ ఉంటాం. రక్షణ అనుభవంతోనే సమర్థించుకుంటాం కానీ ఇంకనూ లోతైనటువంటి అనుభవంలోనికి సాక్షిగా ఉండడానికి కావలసిన
పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ఎదురు చూడమండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరొకసారి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. మరొకసారి వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు అతడి మీద మరలా ప్రభు అయినటువంటి యేసయ్య చేతులుంచారు. ఉంచిన తర్వాత వాడు కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనకు వెలుగునిస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు వెలుగునిస్తాడు, మంచి దృష్టినిస్తాడు. దేవుని వాక్యములో ఉంది, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరవ చేయుము అని భక్తుడు ప్రార్థన చేస్తాడు. మన కన్నులు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా తెరవబడినప్పుడు ధర్మశాస్త్రములో, దేవుని యొక్క వాక్యములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనము చూడగలము. మూడవ సంగతి చెప్తాను, అగ్ని దహిస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఫైర్ కన్జ్యూమ్స్, అగ్ని దహిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ఈ అగ్ని బాప్తిస్మం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి పనికిరాని వాటన్నిటినీ కూడా కాల్చివేస్తుంది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. పనికిరాని వాటన్నిటినీ కూడా కాల్చివేస్తుంది అని మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన యొక్క జీవితంలో కొన్నిసార్లు ఏముండిపోతాయంటే ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు అనేటువంటివి గనక పెరిగినట్లయితే అవి ఏం కావాలంటే అవి కాల్చివేయబడాలి. దేవుని వాక్యములో మనం చూచినట్లయితే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన ఫలముల పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల, ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు అనేటువంటివి గనక పెరిగితే అవి కాల్చివేయబడాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన దగును, తుదకది కాల్చివేయబడును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ యొక్క ముండ్ల పొదలు, మరి గచ్చ తీగలు అని మనం ఆలోచిస్తే ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు, ఐహిక విచారములు, ధనమోసము అనేటువంటి ఈ ముండ్ల తుప్పలు అవి కాల్చివేయబడాలండి. మన జీవితంలో శాపము రాకుండా అవి కాల్చివేయబడాలంటే ఈ అగ్ని బాప్తిస్మము కావాలనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. 4వ సంగతి, అగ్ని నిర్మలము చేస్తుంది. అగ్ని నిర్మలము చేస్తుంది. మస్టునంతా తొలగించి అది నిర్మలము చేస్తుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేయును. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మస్టును తొలగించేటువంటి అగ్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. 5వది, పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తూ ఉంది. అగ్ని శుద్ధి చేస్తూ ఉంది. ఫైర్ క్లెన్సెస్. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే పేతురు వ్రాసిన మొదటి పత్రికలో ఈ మాట మీకు తెలియచేస్తాను నేను. 7వ వచనం, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన
శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, శుద్ధి, మన జీవితాలు శుద్ధిపరచబడాలంటే, ఉన్న మస్తు తొలగించబడాలంటే, పనికిరానివి తొలగించబడాలంటే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము అనేటువంటిది అవసరము అనేటువంటి సంగతి మీకు తెలియచేస్తా ఉన్నాను. 6వ సంగతి, అగ్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అగ్ని కాపాడుతుంది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఒక ప్రాకారము వలె ఉండి అగ్ని కాపాడుతుంది అనేటువంటి సంగతి తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూచినట్లయితే జకర్యా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. సియోనును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను పట్టణమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ పట్టణము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఎప్పుడైతే అగ్ని ప్రాకారం ఉందో ఆ ప్రాకారములోనికి శత్రువు ప్రవేశించలేడండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేక అగ్ని బాప్తిస్మం ఏం చేస్తుందంటే మనకు ఒక ప్రాకారముగా ఉంటుంది అనేటువంటి మాటను ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 7వ సంగతి, పరిశుద్ధాత్మ లేక అగ్ని ఏం చేస్తుందంటే వెచ్చదనాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఫైర్ వార్మ్స్ మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. వెచ్చదనము లేకపోతే మనం ఏమవుతామంటే చనిపోయినటువంటి వారం అవుతాం. వెచ్చదనం కావాలండి, వెచ్చదనం కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అగ్ని ఏం చేస్తుందంటే వెచ్చదనాన్ని ఇస్తుంది. మన యొక్క ఆసక్తి ఎప్పుడూ కూడా, లేకపోతే మన యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా మనలో ఉండేటట్లుగా చేస్తూ ఉంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెచ్చదనాన్ని ఇస్తుంది. చాలాసార్లు ఏమవుతుందంటే వాక్యంలో ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ప్రేమ వెచ్చగా ఉండేటట్లుగా చేస్తాడు. కాబట్టి మనకు ఇతరుల పట్ల ప్రేమ మనకు ఉండాలంటే పరిశుద్ధాత్మ లేక అగ్ని బాప్తిస్మం అనేటువంటిది అవసరమనేటువంటి సంగతి తెలియచేస్తా ఉన్నాను. ఒక మాట మీకు తెలియచేస్తాను చూడండి. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనములో నేను చదువుతున్నాను. చివరి భాగం, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రతివాడు కూడా ఎదుటివాని ఎడల చూపేటువంటి ప్రేమ విస్తరించుచున్నది. ప్రేమలో వారు వృద్ధి అవుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమ వెచ్చదనాన్ని, అగ్ని వెచ్చదనాన్ని కలిగిస్తుందనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 8వది, అగ్ని ఏం చేస్తుందంటే అగ్ని వేడి పుట్టిస్తుంది.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆసక్తి విషయంలో ఎల్లప్పుడూ కూడా మండుతూ ఉండాలనేటువంటి మాటను ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు ఆరిపోయినటువంటి దివిటీ వలె మనం ఉండకూడదండి. మన యొక్క ఆసక్తి ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కొరింథీలకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు. 11వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని అనేటువంటి మాట ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటా ఉన్నాడు. దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని కొరకైనటువంటి ఆసక్తి మనము ఏ విధంగా కలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మ లేక అగ్ని బాప్తిస్మం ఏం చేస్తుందంటే మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది అనేటువంటి సంగతి మనము తెలుసుకోవాలి. 9వ సంగతి, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని అనేటువంటిది మానవాళికి ఇవ్వబడినటువంటి ఒక వరము. ఈ యొక్క అగ్ని గనక లేకపోతే మనం వంట చేసుకోలేం. ఈ అగ్ని లేకపోతే ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో. ఈ అగ్ని అనేటువంటిది ఒక వరముగా ఇవ్వబడింది. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే మనకు వరములను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరములను గూర్చి దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. ఆత్మ మనకు వరములు అనుగ్రహించాడు. సంఘము యొక్క క్షేమం కొరకు అనగా విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏం చేశాడంటే వరములు ఇచ్చాడు అనేటువంటిది మనం గమనించాలి. నీ జీవితంలో ఈ వరములను నీవు కలిగి ఉండాలని నీవు అనుకుంటే నీవు ఈ యొక్క అగ్ని బాప్తిస్మమును పొందుకొనవలసినటువంటి వాడవై ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యములో మనం చదివినట్లయితే ఈ వరములను గూర్చి వ్రాయబడ్డాయి. 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనం నుండి వ్రాయబడ్డాయి. నానా విధములైనటువంటి వరములను గూర్చి 7వ వచనములు అంటాడు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నదని తెలియచేస్తూ ఆ వరములను గూర్చి ఈ వాక్యములో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 10వది, అగ్నిని మనము దాచలేము. అగ్నిని మనము దాచలేము. అగ్ని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది దాచబడదండి. అగ్ని ఉంది అనేటువంటి సంగతి తెలిసిపోతుంది. ఒక ఆత్మ చేత అగ్ని బాప్తిస్మము చేత నింపబడినటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా అతడు తెలియపరచబడతాడు, దాచబడి ఉండడు అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. 11వది, అగ్ని ఆకర్షిస్తుంది. అగ్ని ఆకర్షిస్తుంది. మీకు ఇంతకుముందు జ్ఞాపకం చేశాను కదా. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే బాప్తిస్మమిచ్చి యోహాను ఎక్కడో అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నప్పటికీ కూడా ప్రజలు తండోపతండములుగా అరణ్యములోనికి వెళ్ళారు. ప్రభు అయినటువంటి యేసయ్య ప్రశ్నించాడు, అరణ్యములో మీరు దేనిని చూడడానికి వెళ్ళారు? మరి సన్నని నార వస్త్రములను ధరించుకున్న వాడిని చూడడానికి వెళ్ళారా? సన్నని నార వస్త్రములు ధరించుకున్న వారు అంతఃపురములలో ఉంటారు. లేక గాలికి ఊగుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా?
బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడకు ప్రజలు ఆకర్షితులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేక అగ్ని బాప్తిస్మం ఏం చేస్తుందంటే ప్రజలను ఆకర్షిస్తుంది. 12వది అగ్ని శక్తినిస్తుంది. అగ్ని శక్తినిస్తుంది. 13వ సంగతి, అగ్ని ఏం చేస్తుందంటే వస్తువులను కలిపి ఉంచుతూ ఉంది. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మీరు శ్రద్ధ కలిగి ఉండండి. 14వది, అగ్ని త్వరగా వ్యాపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్యను గూర్చి బాప్తిస్మిచ్చి యోహానంటా ఉన్నాడు, నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే శక్తిమంతుడు. నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను కానీ ఆయన అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ బాప్తిస్మం నీకు కావాలని కోరుకుంటున్నావా? ఈ యొక్క బాప్తిస్మం నిన్ను బలపరిచే బాప్తిస్మం, ఈ యొక్క బాప్తిస్మం నీకు మంచి దృష్టినిచ్చేటువంటి బాప్తిస్మం, నిన్ను వెలిగించే బాప్తిస్మం, నీకు భద్రతనిచ్చేటువంటి బాప్తిస్మం, నీకు వరములను ఇచ్చేటువంటి ఈ బాప్తిస్మం, ఇది నీవు కావాలని కోరుకుంటున్నావా? అయ్యా నాకు కావాలండి, ఈ బాప్తిస్మం నాకు కావాలి, ఈ అగ్ని బాప్తిస్మం నాకు కావాలి, ఈ అగ్ని బాప్తిస్మం పొందాలంటే నేనేం చేయాలండి? కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ బాప్తిజం కావాలంటే నీకు కావలసినటువంటిది మొట్టమొదటిది మారు మనసు కావాలండి. మారు మనసు అనగా సజీవుడైనటువంటి దేవుని వైపునకు మళ్ళు కొనడం అండి. జీవము కలిగిన వాడును సత్యవంతుడైనటువంటి దేవుని వైపునకు మనసును మళ్లించుకొనడమే బాప్తిస్మం, మారు మనసు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో సువార్త ప్రకటింపబడింది. ఆ సంఘములో సువార్త ప్రకటింపబడిన తరువాత సువార్త విన్నటువంటి వారు ఏం చేశారో తెలుసా? అంతవరకు దేనినైతే ఆరాధించారో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి జీవము కలిగినటువంటి వాడు సత్యవంతుడైనటువంటి దేవుని వైపునకు వారు తమ మనస్సులను మళ్లించుకున్నారు. ఈ యొక్క అగ్ని బాప్తిస్మము నీకు కావాలంటే నీకు ఉండవలసింది మారు మనస్సు. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను, ఈ యొక్క బాప్తిస్మం నీకు కావాలంటే ఉండవలసినటువంటి మరొకటి ఏంటంటే విశ్వాసము అనేటువంటి మాటను గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విశ్వాసము కాబట్టి దేవుని వాక్యం అంగీకరించి విశ్వాసులైనటువంటి వారికి ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటిది మీకు తెలియచేస్తా ఉన్నాను. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులను విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. రెండవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందలి విశ్వాసం వారికి అవసరమండి. ప్రియులారా, మారు మనసు పొందండి. రెండవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందలి విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వమానవాళి కొరకు ఆయన సిలువలో మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని మనం విశ్వసించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మారు మనసు, విశ్వాసము. 3వది, దేవుని వాక్యమునకు విధేయత చూపాలండి. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మీకు తెలియచేస్తాను. 5వ అధ్యాయం 32వ వచనం, దేవుడు
తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే విధేయత కలిగినటువంటి మనస్సు. ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి మాటను మనం గుర్తించుకోవాలి. తనకు విధేయులైనటువంటి వారికి అనుగ్రహించినటువంటి ఆత్మ అని చెప్పి వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయినటువంటి యేసయ్య బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొంది యోర్దాను నదిలో నుండి బయటకు వస్తూ ఉన్నటువంటి సమయంలో మరి దేవుని యొక్క ఆత్మ పావురము వలె ప్రభు అయినటువంటి యేసయ్య మీదకు దిగి వచ్చింది. పావురము ప్రభు అయినటువంటి యేసు మీదకి దిగి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల సాధు స్వభావం కలిగినటువంటిది. అందుకే శాంతికి సూచనగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మరి యేసు ప్రభువు మీదకి దిగి వచ్చాడు అనేటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ సంగతి జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం మనకు కావాలంటే ఆశ ఉండాలండి. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు, ఎవడైనను దప్పిగొనిన ఎడల వాడు నీళ్ల యొద్దకు రావలెను. ఎవడైనా సరే దప్పిగొంటే వాడు నీళ్ల యొద్దకు రావలెను. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ అగ్ని బాప్తిస్మం నిజంగా నీవు కావాలని నీవు ఆశపడినట్లయితే నీవు ఆయన దగ్గరకు రా. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొద్దకు వచ్చి వారికి ఆయన అగ్ని బాప్తిస్మమునిచ్చువాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు అయినటువంటి యేసు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మమును ఇచ్చువాడై ఉంటున్నాడనేటువంటి సంగతి తెలియచేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మం నీకు కావాలా? ఆ రోజున పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. 120 మంది అక్కడ మేడగదిలో కూర్చున్నారు. వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారంటే అన్య భాషలు మాటలాడసాగిరి. ఈ ఆశ నీకు ఉందా? ఒకవేళ ఈ ఆశ నీకు ఉన్నట్లయితే, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నైనా, నీ పరిశుద్ధాత్మతో నింపు, ఈ అగ్ని బాప్తిస్మము నాకు అనుగ్రహించు ప్రభువా అని ఆయనను వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. యేసయ్యా, నీవు సర్వశక్తిమంతుడవైనటువంటి దేవుడవు. యేసయ్యా, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునిచ్చేటువంటి వాడవు, అగ్ని బాప్తిస్మమునిచ్చేటువంటి వాడవు. అవును ప్రభువా, అగ్ని ఎలాగైతే అగ్ని వెలుగునిస్తుందో, అగ్ని ఎలాగైతే శక్తినిస్తుందో, అగ్ని ఎలాగైతే భద్రతనిస్తుందో, అగ్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో, ఇవన్నీ కూడా మేము చూసాం ప్రభువా. ఈ అగ్ని బాప్తిస్మము నాకు కావాలి నాయనా. ఈ అగ్ని బాప్తిస్మము నాకు కావాలి ప్రభువా. నీవు అనుగ్రహించు నాయనా. నేను ఆశపడుచున్నాను.
ఆశతో ఉన్నాను ప్రభువా, ఆశతో ఉన్నాను నైనా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు నైనా, నీకు వందనాలు నైనా. నాకున్నటువంటి అనుభవంతో నేను తృప్తి పడడం లేదు, కానీ ఈ అగ్ని బాప్తిస్వ అనుభవం కొరకు నేను అడుగుచున్నాను. నింపండి, నింపండి ప్రభువా, నన్ను నింపండి నాయనా. నీ ఆత్మతో నింపండి, నీ అగ్నితో అభిషేకించండి ప్రభువా నైనా. నీకు వందనాలు. విన్న వర్తమానమును దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహాయము సహవాసం ప్రభువుని ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్.